హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంగాను బడిగిడి పిల్లల దేశంతో బడిబాట కార్యక్రమం అనేది పూనుకుంది. దాదాపు 8 స్కూల్ ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తున్నాయి. మెంబర్స్ ఇది వెళ్తున్నారు బయటికి. అయితే ముఖ్యంగా ఏంటంటే నేను చాలాసార్లు ఇప్పుడు నేను వచ్చే 2 ఏళ్ళు అయినా కూడా అది కూడా లిస్ట్లో ఉండే, చివరిలో ఆ లిస్ట్లో లేకుండా పోయింది. ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే మెయిన్గా బిల్డింగ్ ఒకటే ప్రధాన కారణం. ఈ తండాలో స్కూల్లో ఈ బడికి పంపిస్తే పాఠాలు సరే కానీ మరి ప్రమాదాలు జరిగితే దీనికి ఎవరి బాధ్యత అని చెప్పేసి కూడా పిల్లలు ప్రైవేటు పాఠశాల పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి మీరు తలెత్తి ఒకసారి పైకి చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళు అనుకున్నంత రేషియో అంటే శాతం కూడా పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలకు కూడా వెళ్ళేది తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల రోజు కూడా అధ్వానంగా తెరవుతున్నాయి, బీటలు వాడుతున్నాయి, సరైన వసతులు లేకుండా కూడా పిల్లలు అంటే తండాల్లో కానీ గ్రామాల్లో కానీ ఉన్న పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకుందామని అనుకున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల పంపుదామనుకున్నా కూడా కనీస సౌకర్యాలు లేక కూడా వసతులు లేక కూడా అంటే విద్యాబుద్ధులు చెప్పడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి అధ్యాపకులు ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వ బడులు ఎప్పుడు కూలుతాయో తెలియదు, ఎప్పుడు ప్రమాదానికి గురయ్యో తెలియదు. ఆ ఉద్దేశంతో కూడా ఉన్నట్టు తండాలు ఉన్నటువంటి చాలామంది కూడా అటు ప్రైవేట్ బడులను ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ప్రైవేట్ బడులకు ధీటుగా కూడా ప్రభుత్వ బడులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అవి ఎక్కడో కూడా కొద్ది మాత్రమే దీని ఫలితాలు ఇస్తున్నాయి. ఎందుకంటే మీకు ప్రజెంట్ కూడా మీకు ఒక ఉదాహరణగా ఒక బడి చూపించబోతున్నాం. ప్రస్తుతంగా మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి మండల ప్రాథమిక పాఠశాల చిమ్మ తండాలో ఉన్నాం. ఇది రేగడిగ తండా గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఈ తండాలో స్కూల్లో పిల్లలు అంటే సుముఖంగా ఉన్నారు చదవడానికి, అంటే ప్రభుత్వ బడిలోకి వెళ్ళి చదవడానికి సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకి మా పిల్లల్ని ఈ బడికి పంపిస్తే పాఠాలు సరే కానీ మరి ప్రమాదాలు జరిగితే దీనికి ఎవరి బాధ్యత అని చెప్పేసి కూడా పిల్లలు ప్రైవేటు పాఠశాల పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి మీరు తలెత్తి ఒకసారి పైకి చూడండి. మీకు ఆ దృశ్యాలు మీరు కనుక చూస్తే మీరు ఆశ్చర్యచకితులైతే అవుతారు. ఎందుకంటే ఈ విధంగా ఉన్న పాఠశాలలో పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు. ఒకవైపు పాఠశాలలో పుస్తకాలు పట్టుకొని వాళ్ళు చదువుకోవాలా, లేకపోతే మెడ పైకి ఎత్తి ఎప్పుడు కూలుతుందా, ఎప్పుడు స్లాబ్ మీద పడుతుందా, స్లాబ్ ముక్కలు మీద పడతాయా, ప్రాణాలు ఎప్పుడు కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలనే ఒక మనసులో మొత్తం ఆ పిల్లలు మొత్తం అదే ఆలోచన ఉంటుంది. పాఠాలు సరే మరి పిల్లల ప్రాణాల సంగతి ఏంటని కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టడం అవసరం ఉంది. చూడొచ్చు ఒకసారి మన విజువల్స్లో అటువైపు మొత్తం పెచ్చులు ఊడుతూ కింద పడుతున్నవి, వాటికి సంబంధించినటువంటి రాడ్లు కూడా బయట మొనలు తేలి కూడా ఎప్పుడు కూల్దామా అన్నట్టు చందంగా మొత్తం రెడీగా తయారై మొత్తం ఈ బిల్డింగ్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా ఇక్కడ మనం ఒక వీడియోతో చేస్తున్నాం. ఇది మన మీద కూడా పడడానికి కూడా ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే అవి చూడండి ఒకసారి మొత్తం చీకిపోయి నీటికి మొత్తం నానిపోయి కూడా మొత్తం బయటకు తేలి ప్రమాదం జరుగుతుంది అనే ఒక సంకేతాలు మాత్రం నిండుగా మనకు కనిపిస్తున్నాయి. మరి ప్రమాదం జరుగుతున్నా కూడా ఆ పిల్లలకి చదువు చెప్పాలి, పిల్లలు ప్రభుత్వ పాఠశాలను ఆశ్రయిస్తున్నారు అంటే సంబంధించినటువంటి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా ఆ తల్లిదండ్రులు మన పాఠశాల పంపిస్తున్నారు. ముఖ్య ఉద్దేశంతో కూడా ఇటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా పిల్లలకి బోధనలు కూడా చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా మరి అంటే ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని కూడా వాళ్ళు పాఠశాలలో పుస్తకాలు పట్టుకొని చదువుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనకు ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఆ పిల్లలకైతే పాఠాలు అయితే చెప్తున్నారు. మరొకసారి ఆ ఉపాధ్యాయుని అడిగి మరిన్ని వివరాలు కలుపుకునే ప్రయత్నం చేద్దామా. సార్ నమస్కారం. ఉన్న పరిస్థితుల్లో పైన పట్టారం లోటారం లెక్క అన్నట్టు చందంగా ఉంది. ఎందుకంటే చూడవచ్చు మనం పుస్తకాలు ఒకవైపు పుస్తకాలు పట్టుకొని చదువుతున్న పసిపిల్లలు ప్రాణాలు కాపాడుకుందాన్ని కూడా మెడెత్తి పైకి చూస్తున్నారు. ఎందుకంటే అవి ఎప్పుడు కూలుతా ఏంటి అని మా పరిస్థితి. తల్లిదండ్రులు ఒకవైపు ప్రభుత్వ పాఠశాల పంపాలని చెప్పేసి అన్నప్పటికీ పాఠశాల తీరు బాగాలేక వాళ్ళు ప్రైవేట్ పాఠశాల ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బడిడి పిల్లల్ని బడి పంపాలి, ప్రభుత్వ పాఠశాల పంపాలని చెప్పేసి కూడా ఎన్నో కొత్త తరహా తీసుకొస్తున్నా కూడా దీంట్లో కూడా హంగువారపాట్లకే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి పిల్లలు ప్రభుత్వ పాఠశాల రాకుండా ఉండడానికి ముఖ్య కారణం ఏమేమి ఉంటుంది అనుకుంటారు అసలు? నా పేరు మాధవరావు, నేను చీమల తండలో పనిచేస్తున్నా ఎడ్జిటీగా. అది ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే కేవలం బిల్డింగ్ మాత్రమే. ఇక్కడ దాదాపు 8 ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా ఇక్కడ స్కూల్లో ప్రైవేట్ బస్సులు ఈ చిమ్మ తండకి రేగతండకి వస్తున్నాయి. 8 స్కూల్ బస్సులు అంటే సుమారు అంటే ఒక బస్కి 20 మంది వేస్తున్నా కూడా 160-200 మెంబర్స్ కూడా ఈజీ కట్టి తన నుంచి బయటకు పోతారు. ప్రైవేట్కి 80 మెంబర్స్ ఈజీగా వెళ్తున్నారు బయటికి. అయితే ముఖ్యంగా ఏంటంటే నేను చాలాసార్లు ఇప్పుడు నేను వచ్చే 2 ఏళ్ళు అయినా కూడా ప్రతి పిల్లవాడి ఇంటికి కూడా నేను ప్రస్తుతం వెళ్తున్నాను.
ప్రతిరోజు బడికి వెళ్ళకపోయినా కూడా నేను వెళ్ళి తీసుకొస్తుంటాను. అయితే ఉండే పరిస్థితి ఏంటంటే మెయిన్గా బిల్డింగ్ గురించే. సార్ బిల్డింగ్ ఒకటి మీకు వస్తే అంటే ఇదివరకు 2022లో కూడా 2022లో కూడా సార్ వాళ్ళు ఇదివరకు ఉన్నప్పుడు కూడా అందరి దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా లెటర్ సొంతంగా ప్రభుత్వానికి పంపించారు. అప్పుడు కూడా శాంక్షన్ కాలేదు. మొన్న ఒక 2 నెలల క్రితం మిగతా పత్తిపాకను సాంక్రేతండ శాంక్షన్ అయినప్పుడు కూడా మాది కూడా లిస్టులో ఉండే, చివరిలో ఆ లిస్టులో లేకుండా పోయింది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎలా ఉందంటే పిల్లల స్ట్రెంత్ పెరిగితే బిల్డింగ్ కట్టిద్దామనే ఒక ఆలోచన. బిల్డింగ్ వస్తేనే ఎంతమంది స్ట్రెంత్ ఉండాల్సింది అసలు పాఠశాల? 14 మెంబర్స్ మా దగ్గర ఎన్రోల్మెంట్ సార్. 14 మెంబర్స్కి వస్తుంటారు. ఇవాళ వాళ్ళ పిల్లలు ఇట్లా వేరే కారణాల వల్ల రాలేదు. అయితే ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే మెయిన్గా బిల్డింగ్ ఒకటే ప్రధాన కారణం పిల్లలు తగ్గిపోవడానికి కారణం. ఒకటి కనుక ప్రభుత్వం మాకు కట్టిస్తే ఈజీగా పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా పంపించడానికి సుముఖంగా ఉన్నారు. కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే ఇక్కడ డ్రాబ్యాక్గా ఉంది. మీరు పాఠాలు చెప్తున్నారు సరే, చెప్తున్న నేపథ్యంలో కూడా చూసారు కదా పైన కప్పులు మొత్తం ఏ విధంగా మొత్తం అయితే బీటల వారి ప్రమాదం రెడీగా ఉంది అంటే ఇవాళ సాయంత్రం వరకు ప్రమాదం జరుగుతుందని చందంగా కూడా మొత్తం మొనదేళ్ళు ఉన్న సందర్భంలో మరి పిల్లలకి ఏమైనా జరిగితే మరి తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఎవరిని కృషి చేస్తారు అసలు వాళ్ళు? ఖచ్చితంగా అది ప్రభుత్వందే ఉంటుంది. ఎందుకంటే మేము తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మిగతా సమయంలో ఏదైతే వర్షాభావ సమయంలో కాదు ఏదైనా పరిస్థితి మేము బయట కాడేలని చెప్తూ ఉంటాం. కాకపోతే ఉన్న పరిస్థితి చూపించడం కోసమే మనకు ఉన్న ఈ పరిస్థితి. అయితే ఈ మెయిన్గా పేరెంట్స్ కూడా చెప్పేది అదే, బిల్డింగ్ కోసం వాళ్ళు కూడా పాపం ఇక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులు అంటే పాఠశాల భవనాలు మంచిగా ఉంటే ప్రభుత్వ పాఠశాలకు పంపిద్దానికి సుముఖంగా ఉన్నారు పిల్లలంతా తండావాసులంతా. చాలా మంది ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి తట్టుకోలేక కూడా వాళ్ళ సొంత పైసలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. సరైన కూలీ వాళ్ళు కూడా అటువైపు మొగ్గు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీ గురించి సరిగా లేక మిగతా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మాకు బాత్రూమ్ లాట్రిన్స్ కావచ్చు, లేకపోతే గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కేవలం ఒక బిల్డింగ్ ఒకటే డ్రాబ్యాక్గా ఉంది. ఇది ఒకటి విషయాన్ని మరి ఎమ్మెల్యే కానీ ఉన్నత దృష్టి తీసుకువెళ్ళి ఎప్పుడన్నా మరి పరిస్థితి బాగాలేదు, ఎప్పుడు కూలుతుందో సిద్ధంగా ఉందని చెప్పారు, వాళ్ళకి ప్రమాదకరంగా ఉందని. ఇదివరకు నేను పనిచేయనప్పుడు కూడా అవి మా దగ్గర ఇచ్చిన దరఖాస్తులు ఉన్నాయి. నేను కూడా చాలాసార్లు మీటింగ్లో చెప్తున్నాను. మాకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్, తల్లిదండ్రుల మీటింగ్ అయిన రోజు పీటీఎం అప్పుడు కూడా మేము తల్లిదండ్రులకు ప్రమాదం జరిగినప్పుడే ప్రభుత్వం స్పందిస్తుంది. ఎవరేమన్నా ప్రమాదం జరుగుతారు ఇది జరగదనే మనం ఎప్పుడైనా చర్యలు తీసుకుంటాం. ఇక ప్రమాదం జరిగితే స్పందిస్తా అంటే ఇక దానికి మనం చూద్దానికి అట్టే ఉంది కదా. అది ఇప్పుడు మన పరిస్థితి ఇప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది అక్కడ. అవును, అది వాస్తవం. అందుకే మేము కార్డర్లో ఎక్కువ చెప్తుంటాం క్లాసులు. కార్డర్లోనే ఎక్కువ క్లాసులు తీసుకుంటాం. కాకపోతే బయట డిస్టెన్స్ బాగా ఉంటుంది బయట ఉండడం వల్ల పిల్లలకు. అది కూడా దృష్టిలో తీసుకొని అధికారులకు మిగతా వాళ్ళకి మేము చెప్తూనే ఉన్నాం. వాళ్ళు కూడా చర్య తీసుకుంటారు. కానీ ఎందుకు శాంక్షన్ కావట్లేదు అనేది కూడా ఒక ఏమంటారు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉన్నది. మొత్తం విన్నారే ఇక్కడ చెప్పినట్టు ఉపాధ్యాయులు పిల్లలకి చదువులు చెప్పుకుంటూ కూడా ఒకవైపు బ్లాక్ బోర్డ్, ఒకవైపు మొత్తం పైన ఉన్నటువంటి స్లాబ్ పిచ్లు కూడా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు పిల్లలకు పాఠాలు చెప్తున్నారు, ఒకవైపు అంటే ఎప్పుడు కూలుతుందో పిల్లగాళ్ళని రక్షించాలని ఒక తపన, ఒక ఆలోచన కూడా వాళ్ళ మైండ్లో ఉంది. ఎందుకంటే అది ఎప్పుడు కూలుతుందో పిల్లలు లేనరా అనే ఒక తత్వాన్ని కూడా యాక్టివ్ కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే సంవత్సరం ఈ రేగడతండా చుట్టుపక్కల ఉన్నటువంటి తండాలలో పరిధిలో కూడా 8 ప్రైవేట్ స్కూల్ బస్సులు రోజు ఇక్కడికి అప్పడం చేసిపోతున్నారంటే సుమారు 200 మంది విద్యార్థులు కూడా ఇక్కడ నుంచి తండాల నుంచి సుమారుగా 200 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలపై చదువుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మన బడిని బాగా చేసుకుంటే మా పిల్లల్ని మీ దగ్గరికి పంపుతాం కదా, మేము పేదవాళ్ళం, డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో మేము ఉంటాం కదా, ఇక్కడ పంపితే మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి చదువు చెప్తున్నారు, కానీ ఎందుకు మరింత నిర్లక్ష్యం చేస్తున్నారు, ఒకసారి మీరు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి, ఉన్నతాధికారిని కలవండి, కలెక్టర్ని కలవండి, ఎమ్మెల్యేని కలవండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ చెప్పడం కూడా తను కూడా చాలాసార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్తున్నారు. చూద్దాం, మన సుమన్ టీవీ ద్వారా కూడా ఒకసారి మనం రిక్వెస్ట్ చేద్దాం. సార్ పిల్లల భవిష్యత్తు అంధకారం కాకుండా వాళ్ళు పాఠాలు చదువుకుంటున్న నేపథ్యంలో కూడా వాళ్ళకి పైకెత్తి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని ఒకసారి మీరు కూడా త్వరతగతిన ఈ సమస్య పరిష్కరించి వాళ్ళకి ఒక నూతన భవనాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నారు.